Hello, Red FM viewers. This is RJ Sudha from Superhits 93.5 Red FM, Vishakhapatnam. అండ్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు అండ్ కిడ్నీ స్టోన్ మేనేజ్మెంట్ గురించి ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయబోతున్నారు. హాయ్ సార్, అ వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే సుధా గారు, అండ్ టు ఆల్ ది రెడ్ ఎఫ్ఎం listeners. I am also a big fan of Red FM. I would like to thank first Red FM for giving me this opportunity to interact with you and also all the listeners, so that కొంచెం అందరికీ కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ కామన్ కండిషన్ కాబట్టి దాని గురించి 2-3 విషయాలు మనం చర్చిద్దామండి ఇవాళ. ఓకే సార్, లెట్స్ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ రెనల్ క్యాల్క్యులి? రీనల్ అంటే కిడ్నీ అండి. కిడ్నీలో వచ్చే స్టోన్స్ ని రీనల్ క్యాల్క్యులే అంటారు. సో ఇది చాలా సాధారణమైనటువంటి ప్రాబ్లం అన్నమాట. అంటే ఒక 100 మందికి పొట్టకి స్కానింగ్ చేస్తే దాదాపుగా 15 నుంచి 20 మంది దాకా కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్ సైజ్ బట్టి దానికి ఏమన్నా మనము ఇంటర్వెన్షన్ అంటే ఏమన్నా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని స్టోన్ సైజ్ బట్టి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ బట్టి, పేషెంట్ కంప్లైంట్స్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చండి. That is renal calculi. Fine, sir. Second question, what are the risk factors for renal calculi? కిడ్నీ స్టోన్స్ అంటే ఇప్పుడు మనకు కిడ్నీ స్టోన్స్ అంటే అండి, కిడ్నీలు, నీరుడు సంచి అండ్ యూరెటర్స్, ఈ 3 భాగాల్లో ఎక్కడైనా స్టోన్స్ రావచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి జీవన శైలి అంటే అవర్ లైఫ్ స్టైల్, ఇంకోటి జన్యుపలం అంటే హెరిడిటరీగా ఉన్నదాన్ని మనం ఏమీ చేయలేము. అంటే మన ఇంట్లో మన పేరెంట్స్ ఎవరికైనా వచ్చింది అంటే ఓకే, మనకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి జాగ్రత్త పడతాం. జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ లాట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ ఇప్పుడంతా జరగడం వల్ల మనం తింటున్నటువంటి ఆహార శైలి కానీ, లేకుంటే ఒబేసిటీ కానీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ, వాటర్ తక్కువ తీసుకోవడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే కిడ్నీ స్టోన్స్ నుంచి మనము తప్పించుకునే అవకాశం ఉంటుంది. కామన్ సిమ్టమ్స్ దీంట్లో ఎలా ఉంటాయి అంటారు? కామన్ సిమ్టమ్స్ అంటే అండి, స్టోన్ యూజువల్గా ప్రజెంట్ అయినప్పుడు చాలామంది పెయిన్తో ప్రజెంట్ అవుతారు. అంటే డొక్కలో నొప్పి లేకపోతే నడుము నొప్పితో వస్తారనమాట. ఇదే కాకుండా స్టోన్ లొకేషన్ బట్టి కొంతమందికి యూరిన్లో మంట కానీ, యూరిన్లో రక్తం పడడం కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ లాగా అంటే అర్జెంటుగా వస్తున్నట్టు ఉండడం కానీ, ఇలాంటివి ఏవో ఉంటాయి. సో యూరినరీ సిమ్టమ్స్తో రావచ్చు, లేకుంటే పెయిన్తో రావచ్చు. ఇవి కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఫీవర్, వామిటింగ్స్ ఇలాంటి వాటితో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. సో వాట్ ఇస్ ద ప్రివలెన్స్ ఆఫ్ రెనల్ క్యాల్క్యులి? అదే ప్రివలెన్స్ చెప్పాను కదండి ఇందాక అన్నట్టు, మనం ఒక 100 మందికి కానీ స్కానింగ్ చేస్తే ర్యాండమ్గా దానిలో 15 నుంచి ఒక 20% దాకా పాపులేషన్, జనరల్ పాపులేషన్లో ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మనం తీసుకునే డైట్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే స్టోన్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది అండ్ కంపేర్ టు ప్లాంట్ ప్రోటీన్. సో యానిమల్ ప్రోటీన్ని తగ్గించమని చెప్తాం అన్నమాట. ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఇలాంటివి తగ్గిస్తే స్టోన్ ఫార్మేషన్ తగ్గుతుంది. ఓకే సార్. సో హౌ ఇట్ ఇస్ యూజువల్లీ డయాగ్నైజ్? ఈ డయాగ్నైజ్ ఎలా ఉంటుందంటారు? డయాగ్నోసిస్ చాలా సింపుల్ అండి. ఒక 2-3 టెస్టులు చేస్తే మనం కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా చెప్పేసేయచ్చు. ఇప్పుడు అందరూ చాలా మటుకు గూగుల్లో చూసి సెల్ఫ్ టెస్టింగ్కి వెళ్ళిపోతున్నారు. సో బై ద టైం పేషెంట్ మా దగ్గరికి వచ్చేపాటికి ఆల్రెడీ స్కానింగ్ అయిపోయి ఉంటుంది. అంటే పెయిన్ వస్తుంది, పెయిన్ రాగానే యూ షుడ్ గెట్ ఏ అల్ట్రాసౌండ్ డన్. అల్ట్రాసౌండ్ చేసుకుంటే దానిలో మనకు కిడ్నీ స్టోన్స్ ఉంటే వెంటనే బయటపడుతుంది. అది చూసిన తర్వాత అవసరమైతే సిటీ స్కాన్ అని పెద్ద స్కానింగ్ చేయిస్తాము. దాన్ని బట్టి స్టోన్ యొక్క సైజు, లొకేషన్, దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే సార్. సో ఈ క్యాల్క్యులి అనేది లైక్ స్పాంటేనియస్ గా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? క్యాల్క్యులే స్పాంటేనియస్ పాస్ అంటే ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ అండ్ లొకేషన్ అండి. అంటే సైజు, లొకేషన్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. యూజువల్గా ఏంటంటే ఒక చిన్న స్టోన్స్ సేమ్ ఇవంతా దిస్ ఇస్ నథింగ్ బట్ మన ఇంట్లో రోజు చూసే వాటర్ పైప్ లాంటిది అనమాట. అంటే ప్లంబర్ ఏం చేస్తాడో ఇంచుమించు మేము కూడా అలాంటి పనే చేస్తాం అనమాట. యూరాలజిస్ట్ ఇస్ కాల్డ్ ఏ ప్లంబర్. ఏంటంటే మామూలుగా మనకు వాటర్ తీసుకొచ్చే పైప్ ఉంటుందండి. పైపులో తుక్కట్టుబడింది అనుకోండి, నీళ్ళు బయటికి రావు కదా సమంగా. సేమ్ అలాగే ఈ పైపుల్లో ఏదైతే రాళ్ళు కానీ ఇలాంటివి అడ్డుపడినప్పుడు మనం వాటర్ ఏం చేస్తాం, అప్పుడు ట్యాప్ ఫ్రీగా ఫోర్స్ పెంచితే వాటర్లో ఆ ఫ్లష్ అయిపోతుంది స్టోన్ బయటికి. సేమ్ అలాగే వెన్ యూ కన్స్యూమ్ మోర్ వాటర్ అప్పుడు స్టోన్ ఈజీగా ఫ్లష్ అవుట్ అయిపోవడానికి ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది స్టోన్. చిన్న స్టోను
ఆల్రెడీ కింది దాకా పడిపోయి ఉన్న స్టోన్, ఆ కిడ్నీ పైపుల్లో ఉన్న స్టోన్, లేకపోతే యూరినరీ బ్లాడర్లో ఉన్న స్టోన్ అయితే సునాయాసంగా పడిపోతుంది. పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఆబ్వియస్గా పడవు. ఓకే. What are the factors that can affect the management of renal calcium? Factors అంటే then multiple factors are there అండి, బట్ very important thing is the stone characteristics and kidney యొక్క characteristics అండి. స్టోన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇందాక అనుకున్నట్టు చిన్న స్టోన్ 5 mm కంటే తక్కువ ఉన్నది, 6 mm కంటే తక్కువ ఉన్నది, మనము మెడికల్గా మేనేజ్ చేయొచ్చు, ట్యాబ్లెట్లు ఇస్తే పడిపోతుంది. స్టోన్ సైజు పెరిగే కొద్దీ లేకుంటే దాంతో అసోసియేట్ అయినటువంటి కాంప్లికేషన్ బాగా బిగుసుకోపోయి బ్లాక్ చేసేస్తుంది అనుకుంటే తప్పనిసరిగా మనము ఇన్వాల్వ్ అయ్యి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతకంటే పెద్ద స్టోన్ ఉందనుకోండి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ది అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటారు? ఏంటేంటి ఆ ట్రీట్మెంట్స్? అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనకు పాతకాలంలో ఏదైనా సరే కోత సర్జరీ అనేవాళ్ళు, కోత పెట్టి చేయాలి, ఎంత పెద్ద ఘాటు పెట్టేవాళ్ళు. బట్ థ్యాంక్స్ టు ఆల్ ది ఇంజనీరింగ్ గైస్ వీళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ రెవల్యూషనైజ్డ్ అవర్ మేనేజ్మెంట్. వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ ఎ నెఫ్రోస్కోప్, యూట్రోస్కోప్ అని చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశారు. వాటి ద్వారా అంటే చిన్న మన పెన్ అంత సైజు ఉంటుంది అంతే అండి, అంత వెడల్పు ఉంటుంది, రెనాల్డ్స్ పెన్ అంత వెడల్పు ఉంటుంది అంతే. ఆ పెన్ ద్వారా మేము కిడ్నీ లోపలికి ఎంటర్ అయిపోయి రెనాల్డ్స్ పెన్ రీఫిల్ అంత దాంతో రాయిని బద్దలు కొడతాం అనమాట. ఎస్, సో చాలా సింప్లిఫై చేస్తారు. లేకపోతే ఇదివరకు కాలంలో దాన్ని పెద్ద కోత పెట్టి కుట్లు వేసి పెద్ద స్కార్ వచ్చి అగ్లీగా తయారయ్యేది. నౌ మనం ఏమీ చేయకుండా జస్ట్ మన న్యాచురల్ ఆర్ఫేస్ అంటే యూరిన్ వచ్చే మార్గంలో నుంచే వెళ్ళిపోయి స్టోన్ని బద్దలు కొట్టేసి బయటికి తీసేయచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ప్రివెంట్ చేసుకోవడానికి, కిడ్నీలో స్టోన్స్ ని ప్రివెంట్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? కిడ్నీ స్టోన్స్ ప్రివెంట్ చేసుకోవడానికి ఇందాక చెప్పినట్టు హెరిడిటరీ ఉందనుకోండి మనం ఏమీ చేయలేమంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సో జాగ్రత్తల్లో మెయిన్ జాగ్రత్త ఏంటంటే నీళ్లు బాగా తాగడం. నీళ్ళు ఎంత తాగాలి రోజుకి? కనీసం 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. 3 to 4 లీటర్స్ వాటర్ తాగితే ఏంటంటే కిడ్నీలో ఫామ్ అయ్యేటువంటి ఆల్ దిస్ బ్యాడ్ స్టఫ్, శాండ్ లాగా పార్టికల్స్ ఫామ్ అవుతుంటాయి, దట్ ఆల్ విల్ బి ఫ్లష్డ్ అవుట్. సో వాటర్ బాగా తాగాలి. అండ్ యానిమల్ ప్రోటీన్ ఇందాక చెప్పినట్టు ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటే బీఫ్ కానీ మటన్ కానీ కొంత సీ ఫుడ్ కానీ ఇవి తీసుకుంటే యానిమల్ ప్రోటీన్ ఈస్ డిఫికల్ట్ టు బి ఎక్స్క్రీటెడ్ అండ్ కంపేర్డ్ టు ప్లాంట్ ప్రోటీన్. సో యానిమల్ ప్రోటీన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. హై రిస్క్ కేటగిరీ అంటే ఎవరు? ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, వీళ్ళైతే యానిమల్ ప్రోటీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. దీంతో పాటు మనము సాల్ట్ ఇంటేక్ని కూడా తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది, స్టోన్ ఫార్మేషన్. ఓకే సార్, సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే ఇప్పుడు చాలానే వచ్చేసాయి కిడ్నీ స్టోన్ మేనేజ్మెంట్ కి. సో అలాంటి ట్రీట్మెంట్స్ ఏంటి సార్ రైట్ నౌ? అది యాక్చువల్గా ఇప్పుడు పాతకాలంలో చెప్పాను కదండి, కోత పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వచ్చేసాయి. దీంతో మేము ఏం చేస్తామంటే, మీరు ఆల్రెడీ అందరూ రోడ్డు మీద చూసుంటాము, రోడ్డు మీద జాక్ హ్యామర్ లాగా రోడ్డు మీద రాళ్ళు పగలు కొట్టడానికి దగ్గర మెషిన్లు ఉంటాయి. అలాంటి సేమ్ అదే కాన్సెప్ట్, అదే ఫిజిక్స్ని వాడి స్టోన్ మేము పగలు కొడతాం. ఇప్పుడు లేజర్ అని కొత్త మెషిన్ వచ్చింది. లేజర్తో ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ అవర్ హెయిర్ అనమాట. అంత సన్న ఫైబర్ని లోపలికి పంపించి దాంతో స్టోన్ని పూర్తిగా డస్ట్ చేసేస్తాం. డస్ట్ చేసేయడం వల్ల ఇట్ విల్ బి ఫ్లష్డ్ అవుట్ ఇంటూ అవర్ యూరిన్. సో పేషెంట్ ప్రొసీజర్ అనేది లైక్ ఆ పేషెంట్ కి ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ బి పెయిన్ఫుల్ ఆర్ సంథింగ్? ఆ లేజర్ ప్రొసీజర్ గురించి కొంచెం చెప్పండి. లేజర్ ప్రొసీజర్ తో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ డే కేర్ సర్జరీ. అంటే మార్నింగ్ అడ్మిట్ అయితే అండి, నైట్కి కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ పేషెంట్ డిశ్చార్జ్ చేసేయచ్చు. చాలా పెయిన్ ఫ్రీ ప్రొసీజర్. తన హోల్ కూడా పెట్టమన్నమాట, తన శరీరంలో చిన్న హోల్ కూడా పెట్టకుండా, ఏ కుట్టు కోత ఏమీ లేకుండా లేజర్ ద్వారా కిడ్నీలో స్టోన్స్ని తన యూరిన్ వచ్చే మార్గంలో నుంచి వెళ్ళిపోయి సింపుల్గా బ్లాస్ట్ చేసేసి పంపించేయచ్చు. పేషెంట్ హ్యాపీగా హీ కెన్ రెజ్యూమ్ హిస్ డ్యూటీ విత్ ఇన్ 48 hours. Great, sir. Thank you so much, sir, for joining with me on Red FM today. Thank you so much for the information and kidney stone management గురించి, ప్రొసీజర్స్ గురించి, ట్రీట్మెంట్ గురించి అండ్ ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చో కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ సుధా గారు.